మావా పెట్టి పుట్టేవరా నువ్వు? ఏ నీ కేసు ఇక్కడే పనిచేస్తుందిగా, అందుకని టిఫిన్ బాక్స్ లో చెడ్డీలు బనియన్లు దాచి దొంగతనంగా తెచ్చిస్తుంది. కలర్ఫుల్ గా వేసుకుని నాకే ఎక్కిస్తావేమో. రే అసహ్యంగా మాట్లాడకరా. తను నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడ సేల్స్ గర్ల్ కాదు, ఈ షోరూమ్ మేనేజర్. సరే సరే, నీ కేసును వెతుకు. ఈలోగా ఇది నాకు కరెక్ట్ అవుతుందేమో చూస్తా. ఎక్కడ? అక్కడ. ఎక్స్క్యూజ్ మీ, యా మాకు కొన్ని ఐటమ్స్ కావాలి. ఏం కావాలి సార్? మేము వీళ్ళ దగ్గర కొంటాం. మేడం ఆవిడ బిజీగా ఉన్నారు కదా, నేను ఫ్రీగానే ఉన్నాను. ఆవిడ ఫ్రీగా ఉందంట. ఒక్క నిమిషం. ఫ్రీగా ఉన్నారా? మా ఫ్రెండ్ ఇల్లు కూడా ఫ్రీగానే ఉంది. ఏమంటారు? సార్, ఏంటి సార్ అదో రకంగా మాట్లాడుతున్నారు? ఎందుకు టెన్షన్ అవుతావు? నేను నిన్ను పిలిచానా? నువ్వేగా పిలిచావు. అది తీయండి. ఓకేనా? నచ్చలేదా? ఇది లేడీస్ సెక్షన్, జెంట్స్ సెక్షన్ పైన ఉంది, అక్కడికి వెళ్ళండి. ఓకేనా? ఇది లేడీస్ సెక్షన్ అట. నన్ను పైకి వెళ్ళమంటున్నారా? ఏ జెంట్స్ అయితే జెంట్స్ కే డ్రెస్ తీసుకోవాలా? లేడీస్ తీసుకోకూడదా? ఎక్స్క్యూజ్ మీ, మేము చూడడానికి వచ్చాం. బ్రాలు చూపించమనండి. ఆయనకి మోడల్ చూపించండి. మోడల్స్ అన్ని చూపిస్తున్నారా? చూద్దాం. నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళి చూడు. అనవసరంగా మళ్ళీ మంచివాడు అయ్యేవరా. ఏది చూపించండి. ఓకే, వెరీ వెరైటీ తీయండి. సెలెక్ట్ చేసుకున్నారా? అదే ఓకే, కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ బుక్ ఇస్తావా? చూసి రేపిస్తాను. మేడం, ఏంటి మీ సేల్స్ గాళ్ళు కస్టమర్స్ సరిగ్గా సర్వీస్ చేయట్లేదు? వెరైటీ చూపించమంటే చూపించట్లేదు. ఏంటి చూపించమనేవి చూపించు. ఇదొక తిక్కల్ది, వీడేం అడుగుతున్నాడో తెలిసి చేస్తేగా. విన్నావు కదా. మామ సైజు నాకెలా తెలుస్తుందిరా? ఓకే. మీ సేల్స్ మేనేజర్ ఉన్నారే, ఆమెలాగే ఉంటారు. ఆ సైజ్ ఇవ్వండి. ఓ డజన్నర. అరటిపళ్ళు అడిగినట్టు అడుగుతున్నాడు. అరటిపళ్ళు అయితేనే డజన్లో కొంటావా? మామ వైట్ ఓకేనా? వద్దు కాదు, మాపు కాగదండి. బ్రౌను, ఊదా కలరు, వంగపూ కలరు, అలా మల్టీ కలర్ లో తీయండి. బిల్ వేయించుకొస్తా. మావా కలర్ఫుల్ గా కళకళగా ఉంది. ఇదిగో నీ లవ్. ఇవ్వలే ఇవ్వమంటావరా? నువ్వే కదరా మనసు టచ్ అయ్యేలాగా గిఫ్ట్ ఇవ్వాలన్నావు. ఇవ్వు. టచ్ చేస్తూనే ఉంటుంది. ఇవ్వరా ఇవ్వరా. ఎక్స్క్యూజ్ మీ, ఇదిగోండి. సక్సెస్. వర్కౌట్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. పిలిచింది కదా, వర్కౌట్ అయ్యింది. రా రా రా. ఏంటిది? బ్రా బర్త్డే గిఫ్ట్ అని చెప్పరా. హ్యాపీ బర్త్డే అని చెప్పరా, తీసుకుంటుంది. హ్యాపీ బర్త్డే. మర్యాదగా తీసుకొని బయటకు వెళ్ళు. ఇవాళ తన బర్త్డే కాదనుకుంటా. ఉండరా ఉండరా. ఇది తీసుకుని డబ్బు తిరిగి ఇచ్చేస్తారా? అలా డబ్బులు తిరిగి ఇవ్వం. తిరిగి ఇవ్వదంట. డబ్బుతో వస్తున్నావు. సరే మీరే ఉంచుకోండి. డబ్బులు వేస్ట్ కదా. పర్వాలేదు, వేరేలా వసూలు చేసుకుంటా. వలేస్తే నీకే వెయ్యాలి. ఏంటి వాడి జబ్బు నాకు వచ్చింది? మునక్కాడ సాంబారు పెట్టు. అట్లాగే గుర్తుంటే కూడా చేయవే. నీకు వచ్చావు కదా, ఆ ల్యాప్టాప్ ఛార్జీలో పెట్టు. నేను తర్వాత వస్తా, పెట్టాయి. ఏంటైనా హెడ్ అలాగే చూస్తున్నావు? ఏం లేదు, నీ హెడ్ ఎక్కడో న్యూస్ హెడ్ లైన్స్ లో చూసినట్టుగా ఉంది, అదే ఆలోచిస్తున్నా. నీ పేరేంటి? నిత్యానంద. రే మూల స్థానంలోనే మొత్తం ముగిద్దామని చూస్తున్నావా? ముక్కు మీద గుద్దానంటే. పిన్ని గారు దీపం వెలిగించారుగా, వెళ్ళండి. వెళ్ళి రండి. ఇలాంటి సెల్ ఫోన్ స్వాములకు మొక్కకండి. షూట్ చేస్తా. ఇక్కడే ఉన్నావా? వాడెక్కడికి వెళ్ళాడు? మీరు చేసిన ప్రార్థన మన్నించి ఆ దేవుడి చేత పంపబడ్డ ఓ మంచి బుద్ధిమంతుడైన పెళ్లి కొడుకు మీకోసం ఎదురు చూస్తున్నాడు. వాడే నా ఫ్రెండ్ అశోక్. వాడిని మాత్రం మిస్ కాకండి. పక్కనున్న ఫ్రెండ్ చెప్పాడంటే తప్పుగానే ఉంటుంది. కావాలంటే పబ్లిక్ ని అడిగి చూడండి. పిన్ని గారు, జెమినీ సీరియల్ దేవతలో గోపి క్యారెక్టర్ ఎటువంటిది? అతను చాలా మంచివాడు. చెప్పండి. ఈ లోకంలో అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారండి. తరువాత అర్చునుంది. తర్వాత ఇప్పుడు మొదలెట్టేసేవా తల్లి? చాలు వెళ్ళు. విన్నారా పబ్లిక్ అంతా ఏమంటున్నారో? నేను వాడి దోస్తుని. నేను చెప్తున్నా, ఈ లోకంబున మహాయోగ్యుడుండేనని అది నా ఫ్రెండ్ అశోకే. ఓ అలా చెప్తున్నా. నిన్ను బాగా చూసుకుంటాడు. ఓకే చెప్పమ్మా. చెల్లెమ్మ నవ్వేసింది. రే దేవుడికి మొక్కాలని వచ్చిన వాళ్ళంతా సైలెంట్ గా వెళ్తున్నారు. నువ్వు గోడకు తెగ మొక్కుతున్నావే. మావా నేనంతా మాట్లాడాను, నువ్వు ధైర్యం. మామా
పొంకలిచ్చి వెళ్ళిందిరా. మరి కాక వడపెట్టి సాంబార్ పోసి వెళ్తుందా? మామా అబ్బాయిలు హల్వా ఇచ్చినట్టు అమ్మాయిలు ఇప్పుడు పొంగలెడుతున్నారా? ఛీ, పాత చింతకాయ రొప్పకు. మరి ఎందుకు ఈ దొప్ప? రే దొప్ప, అమ్మాయిలు ఏది ఇచ్చినావు మ్యాటర్ ఉంటుందిరా. చూసావా, కోనేటి కట్టకు రావాలను లొకేషన్ చెప్పేసిందిరా. ఏ మాటలన్నో మాటలే రావట్లా. నాకు ఇది కొత్త, అందుకే చేతులు కళ్ళు వణుకుతున్నాయి. అవునండి, నాకు కొత్త. తల తిరిగిపోతుంది. ఇఫ్ యు డోంట్ మైండ్ మీ చేయి పట్టుకోవచ్చా? దేవుడా, ఇప్పుడు చెయ్యి పట్టుకుని ఈ అమ్మాయిని వెంట పెట్టుకుని క్లబ్బులు పబ్బులు అంటూ తిరగకుండా పెళ్లిలో అగ్ని చుట్టూ తిరిగితే వైజాగ్ బీచ్ ఎండలో ఒక్కపోతగా లవ్ చేసుకుంటున్న 6 జంటలకు నేను గొడుగులు కొనిస్తా. ఏ ఇంత చిన్న విషయానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు నువ్వు? ఇదా చిన్న విషయం, సేవరా. వాడి బారి నుంచి 100ల కొద్దీ కన్నెపిల్లల శీలాలను కాపాడానురా. ఏంటిది, మీ చెయ్యి ఎంత వెచ్చగా ఉంది. ఒక అమ్మాయి చేతిని ఫస్ట్ టైం తాకుతున్నానా, అందుకే జ్వరం వచ్చేసినట్టుంది. గుండె పడపడా కొట్టుకుంటోంది. ఇప్పుడు నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు కొంచెం చెప్పండి ప్లీజ్. చెప్పలేకపోతే సింబాలిక్గా చెప్పండి, నేను అర్థం చేసుకుంటా. అయ్యో, చూసావా మావా, అప్పట్లో ఆ అమ్మాయి వచ్చి అటేపు కోటికి వెళ్దామా అని అడిగితే తక్కువ చేతి మీద ముద్దెట్టి ఇటేపు వెళదామని పబ్లిక్ గార్డెన్ చాటు తీసుకెళ్లేవాడు. కానీ ఇప్పుడు వాడు నా ఫ్రెండ్ రా, మారిపోయాడు. మళ్ళీ మనం ఎప్పుడూ కలవడం? 1 సెకండ్ అండి. ఈ గ్రీటింగ్ కార్డు మీకు ఇద్దాం అనుకున్నాను. ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు, నేను వెంటనే వచ్చేస్తాను. సక్సెస్ రా మామా. ఎస్ మామా, చాలా థ్యాంక్స్ మామా, నేను మర్చిపోలేను రా. నేను నా డ్యూటీ చేశాను మావా. అశోక్, ఆ అమ్మాయి కంట్లోంచి కన్ను, ముక్కు, నోరు, చెవి ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చినా అవి ఆనంద భాష్పాలుగానే ఉండాలి. నీ 3D క్లాస్ మీద కొట్టే చెప్తున్నాను మామా, కుండలు కొద్ది వస్తాయి. అయితే అకేషన్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలరా? క్యాష్ ఉందా? నాకు అసలు బ్యాగెటే లేదు. నీ దగ్గర? నా దగ్గర ఈ ఒంటి రుద్రాక్షే ఉంది. సరే పదని ముసుకేసుకు పడుకుందాం. ఏ ఆగు, ఓ ఐడియా. ఏంటి? మీ అన్నకే సిక్కడేగా పనిచేస్తుంది, అవును. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏదో కొంచెం పిండుకురా. అలాంటావా? ఓకే ఓకే, మీరు ఇక్కడ వెయిట్ చేయండి, వీళ్ళు అమౌంట్ సెట్ చేసుకుంటాను. ఎలా రా బుజ్జి బాబు, ఇంత సూపర్ గా ఆలోచిస్తున్నావు? శ్వేత ఏ సెక్షన్ లో ఉందా? మేడం లోపల రిసెప్షన్ అడగండి. నా కోసం రామనాథం అని ఒక ఆయన వస్తారు, ఆయన వెయిట్ చేయించండి. నేను క్యాబిన్ నెంబర్ 3లో ఉంటాను, అక్కడికి పంపించండి. ఎస్, శ్వేత. మీ పేరు? శివ. 1 సెకండ్. అమౌంట్ కలెక్ట్ చేద్దామని వస్తే ఇది కరెక్ట్ అయిపోయేలా ఉంది. హలో, హే శ్వేత, నిన్ను కలవడానికి శివ గారు వచ్చారే. శివానా? ఛాన్సే లేదు. మీ పేరేమన్నారు? శివ. శివ. ఏ శివ అనే అంటున్నారే. సరే, నువ్వు ఫోన్ పెట్టే నేను వస్తాను. ఓకే, కొంచెం వెయిట్ చేయండి, వస్తారు. డబ్బు దొరుకుతుందా లేక నేను దొరికిపోతానా? బార్ దాకా తీసుకొచ్చావు, అట్లీస్ట్ బీరైనా కొనిస్తావు కదా. గమ్మున కూర్చోబెట్టి రమ్మని వెనక్కి తీసుకుపోతే ఈ బార్నే మొదలుకెళ్ళట్టుందిరా. నువ్వు ఉండరా, మొత్తాన్ని కానీ పగలగొట్టేలాగా ఉన్నావు. బేరర్, వాట్ డూ యూ వాంట్? పకోడా మొకోడా? శివ, శ్వేత, నాకు అర్జెంట్ గా డబ్బులు కావాలి. ఒక పిల్లాడికి యాక్సిడెంట్ అయింది. What? ఏమైంది? అదే డాక్టర్ హాస్పిటల్ నాకు అర్జెంట్ ఒక 3 కాదు 5,000. ఓకే, నువ్వు టెన్షన్ అవ్వకు, please. నేను ఇప్పుడే వస్తాను. ఓకే ఓకే. వలేస్తే దీనికే ఎత్తవా. బుజ్జి, చేతిలో 5 పైసలు లేవు, ఏ ధైర్యంతో ఆర్డర్ ఇచ్చావురా? భయం తెలియకూడదనే రా కళ్ళజోడు పెట్టుకున్నాను. మావా, వాడు వస్తాడంట. వస్తాడనుకుందాం. చెప్పరా మావా, నిన్ను నమ్ముకునేరా సరుకు ఆర్డర్ ఇచ్చాం, డబ్బుతో వస్తావు కదా? ఇప్పుడే లైన్ లో పెట్టాను. డాక్టర్, మీరు ఆపరేషన్ చేయండి డాక్టర్, మీరు జరగాల్సిన పని చూడండి. అదిగో డబ్బులు దొరికే. ఆపరేషన్ వస్తాను డాక్టర్. ఎంత ఉంది? రూపీస్ ఉన్నాయి. అసలే ఆపరేషన్. సరే అడ్జస్ట్ ఏ చేసుకుంటాను. శివ, ఒక నిమిషం. ఇది తీసుకో, దీన్ని తాకట్టు పెట్టు. సరే ఓకే. ఓకే, సరుకు డబ్బడితే సైడ్ డిష్ కి కల్పించింది.
మావా ఆ? వాడు పిండడం మొదలు పెట్టాడు ఆ. పెద్ద అమౌంట్ తోనే వస్తాడు ఆ. మీకేం కావాలో ఆర్డర్ ఇచ్చుకోండి అబ్బేరా. పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు నన్ను నెల దాచి పెట్టు ఓ పుల్లోడా బెండకాయలు కిలో ఎంత 40 రూపాయలమ్మా. కట్టు కట్టు చీరే కట్టు ఒంటె చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు 10 రూపాయలు ఇవ్వండి. ఇటే వస్తుంది. చెప్పండి ఏం కావాలి? ములక్కాళ్ళు ఫ్రెష్ గా ఉన్నాయా ములక్కాళ్ళేగా. మ్. ఇదిగో చూసారా బాగా పచ్చగా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. వంకాయలు ఎంత అండి? వంకాయలు ఇక్కడ అమ్మంగానే బాబా మీరు చెప్పండి ఎన్ని ములక్కాళ్ళు కావాలి? ఓ 10 ములక్కాళ్ళు ఇవ్వు బాబు. ఇదిగో ఇప్పుడే ఇస్తాను. ఈ టమాటాలెంత? టమాటాలు తక్కువేనండి. అసలు మీరు ఇంత ఎండలో ఎందుకు బయటకు వస్తారు? మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, నేను డోర్ డెలివరీ చేస్తాను. పర్వాలేదు ఇదిగోండి. బాబు, నేను ఎల్బీ నగర్ లోనే ఉంటాను. ఓ. అయితే నేను వచ్చి కొనుక్కుంటా. మీరు ఎల్బీ నగర్ లోనే ఉంటారా? ఓహో. రేయ్ చూసావా కస్టమర్లను సూపర్ గా పికప్ చేస్తున్నాడు కదా. అవునన్నా. నేను ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకోరుగా? చెప్పు బాబు, ఏమిటి? ఆ, మీ శారీ, ఆ మ్యాచింగ్ బ్లౌజ్, ఓహో సూపర్. అందులోనూ ఆ కిటికీల జాకెట్ ఉంది, ఆ, ఓహో సూపర్. బాగా మెయింటైన్ చేస్తున్నారు. థాంక్స్. ఆ టమాటాలు ఏమన్నా చూసారా? ఆ. రండి, ఎంత పెద్ద టమాటాను చూసారా? తీసుకోండి. మీ సంచి ఇవ్వండి. సరే, మొత్తం ఎంతైంది బాబు? అయ్యో మన మధ్య లెక్కలు ఏంటంటే నేను తర్వాత తీసుకుంటానులేండి. ఇదిగో వద్దు, అప్పు ప్రేమలకు ముప్పు. అయ్యో అయితే వెంటనే ఇచ్చేయండి. మీ ప్రేమ నాకెప్పుడు కావాలి. అవును మీ అమ్మాయి సీనియర్ ఇంటర్ గా చదివేది. అవునన్నా. సాయంత్రం పాటు వీటి దగ్గర ట్యూషన్ పంపించరా, బాగా పికప్ చేస్తాడు. హలో, ఏయ్, ఏంటి ఫస్ట్ థింగ్ లోనే ఫోన్ తీసావు? ఇంట్లో ఎవరైనా ఉంటేనే తీయడానికి లేట్ అవుతుంది. ఎవరూ లేరు, అందుకే తీసా. ఏంటి ఇంట్లో ఎవ్వరు లేరా? పిన్ని బాబాయి వాళ్ళంతా పెళ్లికెళ్లారు, ఉదయానే వస్తారు. మేక ఒంటరిగా ఉందా? మ్మ్. ఇవాళ ఏమైంది ఇతనికి? ఇంత లేట్ అయినా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. హలో, హలో. ఏయ్ గాయు, నేనే. ఏంటి ఫోన్ తీయడానికి ఎంతసేపు? నిద్రపోతున్నానబ్బా. ఏంటి, నిద్రపోతున్నావా? ఉమ్. ఏయ్ అబద్ధం చెప్తున్నావు కదా. జెమిని మ్యూజిక్ లో కమల్ పాట చూస్తున్నావు. ఏయ్, నీ జమ్మి మ్యూజిక్ లో పాట చూస్తున్నానని నీకెలా తెలిసింది? ఆ, మీ ఇంటి టీవీని ఎదురుగా నేను చూస్తున్నానుగా. ఏ అశోక్, ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ, నీకేంటి, నువ్వు చెప్పేశావు ఒంటరిగా ఉన్నానని. నేను నీలా ఒంటరిగా ఉండలేకపోయాను, మనసు ఆగలేదు. అందుకే నిన్ను ఒకసారి చూసి వెళ్దామని వచ్చేసాను. ఎట్టా వచ్చావు? పైపెక్కే వచ్చాను. ఏ, అలా అంటే రావచ్చా? ఏదైనా అయితే ఏమవుతుంది? పైపుకి ఏం కాలేదు కానీ నీకేం ప్రాబ్లం లేదుగా. నీ ఇవిడే ఉంటేనే ప్రాబ్లం. నువ్వు ఇక్కడి నుంచి కదులు, నేను చూసుకుంటా. ఓకే ఓకే, సీ యూ. నువ్వు కోయికో. గుడ్ నైట్, బాయ్. ఏమైంది? నీళ్ళు నీళ్ళు. వలేస్తే దీనికే వలయ్యాలి. అయ్యో అయ్యో, గుండె నొప్పిగా ఉంది. ఇదిగో తాగు. అయ్యో. వేగం తాగు. అశోక్ ఎవరైనా చూడబోతారు, ముందు నువ్వు పోయికో. ఏయ్, నువ్వు చెప్పిన తర్వాతే తెలుస్తోంది. ఎదురింట్లో నుంచి ఎవరో చూస్తున్నట్టుగా ఉంది. వెళ్ళి చూడు చూడు. అశోక్, నువ్వు వేగంగా ఇవి నుంచి వెళ్ళిపో. కూర్చో. పెళ్ళికెళ్ళిన వాళ్ళు పొద్దున కానీ రారు. నువ్వేమో తలుపులన్నీ మూసేశావు. ఇప్పుడు వెళ్తే ఏంటి, తర్వాత వెళ్తే ఏంటి? ఇంత దూరం కష్టపడి వచ్చేసి వచ్చేసి ఆ, ఈ టైంలో నిన్ను ఈ డ్రెస్ లో చూసి చూసి ఆ, ఇదేం కెట్టప్రా? మామ ఈ గెటప్ తెలియదా? ఇదేరా సూపర్ స్టార్ కృష్ణ గెటప్ లో ఏనారు సెటప్. పాడుతా తీయగా చల్లగా తీయది అసలు. పసిపాపలా. 2 ఆరెంజ్ జ్యూస్. ఇఫ్ యూ డోంట్ మైండ్ దీన్ని 1/3 చేసుకుందామా? Stupid idiot, nonsense. సారీ వీడి బదులు నేను సారీ చెప్తున్నాను, మీరు వెళ్ళండి. Rascal, మరి నానే వెళ్దాం. మామ లవ్ చేయడం మొదలెట్టాక ఎన్నో తెలుసుకున్నాను. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉందిరా.
వలేస్తే దీనికే వలయ్యారు. రేయ్ ఏంట్రా వాగుతున్నావు? అప్పుడు గాయత్రి దానికి వలేస్తాను మావా. రేయ్ అప్పుడు నేను నీకు చేసిన హెల్ప్ అంతా అది నేను నీకేసిన బిట్టురా. బిట్టా బిట్టేయడానికి నేను ఏమన్నా లీలా మహల్నా? రేయ్ ఇలా చూడరా. రేయ్ నువ్వు మారావని నమ్మేకే మీ ఇద్దరిని హ్యాపీగా కలిపాను మావా. ఏంట్రా ఇలా చేసావు? తాను చాలా టఫ్ గా ఉంది, నువ్వేమో సిన్సియర్ గా అడ్వైస్ లేవు చేసావు. అందుకే నిన్ను పెట్టే మ్యాటర్ ఫినిష్ చేశా. నాకు తెలిసి అమ్మాయి ఎస్కేప్ అయ్యేలా ఉంది, వెళ్ళి ఫినిష్ చేసా. ఇంకొకటి ఫినిష్ చేస్తావా? రే 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 మావా ఏంట్రా? వాడింకా మారలేదు మావా. డైలీ ముహూర్తం అని గింజుకుంటున్నాడు. వాడికి పెళ్లి అయ్యాక ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా పెట్టకూడదు. ఆ విధంగా నీ మ్యాజిక్ లో ఏదైనా మ్యాటర్ పెట్టుకున్నావా? పోరా, వేరే పనే లేదు. ఆ విగ్గు చూడు. నువ్వు పళ్ళకొట్లో ఉండి బాగా పండిపోయావు. ఆ ఆపరేషన్ ఏదో నేనే ప్లాన్ చేస్తా. ఏంటి బాబు నువ్వా? అయ్యో ఆంటీ మీరా? ఆ, ఇది మహేష్లే కదా? మహేషా? అటువంటి వాళ్ళు ఎవరూ లేరే. ఇది ఎల్బీ నగర్ కదా? అవును. సెకండ్ స్ట్రీటే కదా? కాదు ఫస్ట్ సీట్. ఓ ఫస్ట్ స్ట్రీటా? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. సరే మిమ్మల్ని చుట్టూ సంతోషంగా ఉందండి. నాకు సంతోషం బాబు. నేను వస్తానంటే. ఏమైంది బాబు? నీళ్ళు లోపల రా. కూర్చో బాబు. ఓకే. చూసి ఏమిటి బాబు, టీ కాఫీ ఏమైనా తీసుకుంటావా? ఏంటంటే టీ కాఫీతో సరిపెట్టేస్తారా? టిఫిన్ ఏం లేదా? ఏమిటి బాబు టిఫిన్ తో సరిపెట్టేశావు? వండి ఫుల్ మిల్స్ చేసి వెళ్దావు గాని. ఫుల్ మీల్సా? ఓకే ఓకే. సరే వండు, నీకోసం చల్లని జ్యూస్ తీసుకొస్తా. హలో. హలో హే గాయు. అశోక్, నువ్వు ఎక్కడున్నావు? 2 రోజులుగా ఫోనే రాలా, చాలా బిజీయా? నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను. అది అయిపోగానే నేనే నీకు ఫోన్ చేస్తాను. అశోక్, నేను నిన్ను చూడాలి. హలో. ఎక్కడ చూడాలి? హలో 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 హలో. ఏంటి బాబు లైన్ కట్ అయిందా? అవును, సిగ్నల్ వీక్ గా ఉంది. సిమ్ మార్చా. డ్యూయల్ సిమ్ యూస్ చేస్తే బాగుండేది. నేను అదే యూస్ చేస్తున్నా. ఓ అలాగా. సరే సరే. ఏమైంది బాబు? తుపాకీ తుపాకీ. ఓ తుపాకీ పెద్దగా ఉందని భయపడ్డావా? ఆ తుపాకీ వట్టి ఫోజుకే. ఇంతవరకు ఓ కాకిని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు. అంతేనా? అవును. అరే ఏంటిది? డస్టా? డస్ట్ కాదు, మచ్చ. మచ్చ? అయ్యో ఎవరో వచ్చారు. అయ్యో ఏం చేయాలి? అయ్యో అంటే ఉండండి. ఎక్కడ తక్కువాలి? అయ్యో ఎక్కడైనా దాక్కో, నా కూతురు వచ్చింది. నేనేం చేయాలో తెలియట్లేదే. అయ్యో త్వరగా దాక్కో. చేద్దాం. అయ్యో రమ్య, ఇది పాత టికెట్ కదా. హాయ్ రమ్య. ఏ అశోక్, నువ్వేంటి ఇక్కడ? నేను నిన్ను చూడ్డానికే వచ్చాను. ఎంతసేపు వెయిట్ చేయాలి? మా ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు కదా. ఫోన్ చేసి వద్దామని కూర్చో, అనుకున్నాను. మమ్మీ మమ్మీ. ఏమిటి అశోక్, మా ఇంటికి వస్తున్నానని ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా. లేదు, అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా. సిమ్ లోనే అన్ని కాంటాక్ట్ సేవ్ చేసి పెడతాను. మిస్ అయింది, అందుకే స్ట్రైట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం. మమ్మీ ఇతను ఇంటికి వచ్చారు కదా, టిఫిన్ లాంటిది ఏదైనా పెట్టావా లేదా? బెటర్ ఫుల్ మీల్సే బెటర్. అయితే ఓకే. సరే నేను బయలుదేరుతాను. విల్ క్యాచ్ అప్ సమ్ టైం లేటర్. బాయ్ అశోక్. బాయ్.
మీ నాన్న భోజనానికి రారట, ఈ క్యారెట్స్ తీసుకెళ్లి ఇచ్చేసిరారా. ఏ బాబు ఏంటి ఎండి చేపలు వేపడా? నేను చేపల మార్కెట్ లో పనిచేస్తే ఆయనకి నచ్చదు, నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు, తినేటప్పుడు మాత్రం లొట్టలు వేసుకొని తింటాడు. ఏం మనిషి, ఏం మాట్లాడుతున్నాడు చూడు. ఏయ్ మాధవయ్య, ఆ కొత్త మోటార్ కొంచెం ఆ పక్కనేవయ్యా. రండి రండి రండి, టమాటాలు కిలో 18, కిలో 18 టమాటాలు. ఏంటి ఎప్పుడు ఎరగని వింతలా వేడి క్యారెట్ తీసుకొచ్చాడు? నీకు షుగర్ కదా, తల తిరిగి పడిపోతావేమో, వెళ్ళి భోంచే. ఉండరా, లోడు దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా. ఈ 1-2 లెక్కలు మేము చూడగలం, ముందెళ్ళి భోంచే. మాట్లాడుకున్నా ఉంటావా? వాళ్ళు ఎట్టకు చంపేస్తారా? నువ్వు ఏదో అడిగావు అనుకో, వాళ్ళు మనం ఎట్టబడతారు. అప్పుడు మనం ఈ వ్యాపారం చేసుకోలేవరా? నువ్వు కబునుంటరా? అందుకే చూస్తూ కూర్చోమంటావా? ఈ సంపదంతో మిమ్మల్ని పెంచుకున్నాను రా. నా మాట వినండి. వదలవయ్యా, పోలీసులకైనా చెప్పొస్తానయ్యా. వాళ్ళు పోలీసులకు చెప్పొచ్చే నరుగుతున్నారా? నీ కాళ్ళు పుట్టుకుంటా కొంచెం సేపు గమ్మునుండరా? ఇలా భయంతో పిరికి వాళ్ళ బతకడం కంటే చచ్చిపోవచ్చయ్యా. కాళ్ళ మీద పడ్డాడు, కొడుకు కాళ్ళ మీద. తప్పు వాడు చేస్తే నాకు పాపాన్ని పోగేస్తున్నావా? పోయా. సరే చేద్దాం. గుణ, హలో రే మామా, చెప్పమావా? చాంబర్ బిల్డింగ్ బయట ఉన్నాను రా. బ్లాక్ స్కార్పియో రా. బ్లాక్ స్కార్పియో. నీ రైట్ కి చూడు. చూస్తాను. నువ్వు ఇక్కడే ఉంటావు, ఎప్పుడు వస్తావు? ఏంటిదేనా స్వామివారి కేసు ఎప్పుడు పూర్తవుతుంది? చిన్న స్వామివారు దొరకాలి కదా. రా మావా. ఏంటి మావా ఇంత దూరం? ఏంటి మ్యాటర్? టర్కీ బాగున్నావా? బాగున్నా. మార్కెట్ లో ఒక మర్డర్ చేసావురా, అందుకే బెయిల్ అడుగుదామని వచ్చాం. ఒక ఫోన్ చేసి ఉండొచ్చుగా, దీనికి ఇంత దూరం రావాలా ఏంటి? సరే నేను బెయిల్ మ్యాటర్ మూవ్ చేస్తే నీకు ఫోన్ చేస్తాను. నువ్వేంట్రా మర్డర్ చేసిన వాళ్ళని పక్కనే పెట్టుకుని తిరుగుతున్నావు? సరే ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. బతికేరా? ఇటువంటి ఇల్లు ఇప్పుడు సిటీలో ఎక్కడున్నా చెప్పండి. తరతరాలుగా ఉంటుంది ఇల్లు, అందుకే కొత్త హంగులు ఏమీ చేయలేదు. ఏం చేయక్కర్లేదు, ఇలా ఉంటే నమస్కారం నాన్న. భాను రెడీ అవుతుంది, వెంటనే వచ్చేస్తుంది, మీరు మాట్లాడుతూ ఉండండి. మీరేం తీసుకుంటారు? కాఫీ, టీ, గ్రీన్ టీ? నమస్కారం. ఏం కావాలి మీకు? చెప్పండి. మంచి వినయంగా ఉన్నాడు. నీ సంబంధం చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. నీకే కొన్ని విషయాలు చెప్పాడు. నేను మీకు చాక్లెట్ తీసుకొస్తాను. అమ్మాయిని తీసుకురండి. ఇదిగోండి ఇవి మీకు. హాయ్, ఐఎమ్ అడ్వకేట్ అశోక్. ప్రీత. హాయ్. ఫోన్ బై ద టచ్. ఫ్రెష్. చూస్తే ఎలా అనిపిస్తుంది? చూస్తే కొత్తదిగానే ఉంది. సిగ్నల్ అది ఈజీగా దొరుకుతోందా? దొరుకుతుంది. పెళ్లి కొడుకు అమ్మా. అలాగా. హలో, హాయ్ ప్రీత. ఒకసారి పైకి చూడు, పైకి ఎవరు? చూడు. ఇట్స్ మీ అశోక్. పైన look up. హాయ్. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. ఇంకేంటి విషయాలు? సరే మిగతా విషయాలు మాట్లాడుకుని సెటిల్ చేసుకుందాం. కొత్తగా మాట్లాడడానికి ఏముంది? అబ్బాయి విషయాలన్నీ నచ్చాడా? ముఖ్యమేగా. నచ్చాడట. అమ్మాయికి 100 కాసులు బంగారం, అబ్బాయికి 5 కాసుల్లో బ్రేస్లెట్, 10 కాసుల్లో చైను. ఆ తర్వాత మిగిలిన కోటు సూట్ అని ఎలాగో మీరే తీసిస్తారు. ఓ పెద్ద ఏసీ హాల్ పెళ్లి చేద్దాం. తర్వాత ముఖ్యమైన విషయం, అబ్బాయికి ప్రమోషన్ వచ్చి జీఎం అయ్యాడు. అలాగా, చాలా సంతోషం. అందుకని ఒక కారు కొనిచ్చేయండి. ఆ తర్వాత చీర, సారే, పాత్రల మొత్తం మీరు ఎలాగో కొనిచ్చేస్తారు. ఇవన్నీ కాకుండా మీరు మీ అమ్మాయికి ఇంకేమైనా ఇవ్వదలుచుకుంటే ఓ ఇల్లు కొనిచ్చేయండి. చూడండి, ఇంతకు ముందు మీరు చెప్పినవన్నీ మాకు కూడా తెలుసు, ఏర్పాటు చేశాం. కానీ ఈ కారు విషయం ఎవ్వరూ మాకు చెప్పలేదే. కారు లేకపోతే మీ ఎల్లుడికి ఆఫీసులో మర్యాద ఉండదు కదా. అది నిజమేనండి, కానీ హఠాత్తుగా చెప్తే మా వల్ల మరి. ఓకే, మీ వల్ల కాదండి చెప్పండి, మేము వేరే చోటు చూసుకుంటాం. అయ్యా ఆ, తొందరపడకండి అయ్యా. కావాలంటే ఇప్పుడు 75 కాసులు నగలబెట్టి కారు కొనిస్తాం. పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే మిగతా 25 కాసులు కొనిస్తాం. అయ్యో, ఇది కుదిరే బేరం కాదు కానీ. ఆగండి అయ్యా, ఎందుకైనా పాపం అయ్యా, తెచ్చుకుంటారు? ఏంటండి మీరు? అన్ని విషయాలు ముందు బ్రోకర్తో చెప్పంగా, ఈ మాత్రానికి ఎక్కువ వస్తున్నారే? పోనివ్వండి సార్, కొంచెం వదిలేయండి. ఆయన ఎందుకు బతుకుతున్నావు?
నువ్వు కొంచెం ఊరుకోరా, ఇవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడి నిర్ణయించే విషయాలు రా. పెద్దోళ్ళు మాట్లాడి ఏం ఓడబడుస్తారు? చిన్నాళ్ళు మాట్లాడితే పెళ్లి జరగదా? ఇది వస్తున్నా ఉండు. శివ 25 కాసులు ఇస్తామని ఇప్పుడు ఒప్పుకున్నావు అనుకో, తర్వాత కొంచెం లేట్ అయ్యో. ఏదో మనం వేళ దగ్గర దగ్గర నువ్వు ఉండవయ్యా. ఇది మనసులో పెట్టుకొని నా చెల్లెలి కష్టాలు పెడతారు, అది ఏడుస్తూ నా ఇంటికి వస్తుంది. నేను ఊరుకుంటానా? ఈ సంబంధం పోతే ఇంకో సంబంధం. వీడి దగ్గర బేరాలు ఆడతావు ఏంటి నువ్వు? సిగ్గర్ పిచ్చలా నీకు? నోటుకొచ్చేట్టు అడుగుతున్నావు. నేను అబ్బాయి తండ్రిని, నేను సిగ్గుపడాలి? కొడుకులు కంటే నీకు కొమ్ములు ముడతాయా? కుమ్ములు ముల్చాయ్యా, కుమ్ములు ముల్చాయి. మా అబ్బాయిని కని పెంచి చదివించి పైకి తెచ్చి మంచి జీతం తీసుకునే స్థాయి ఉద్యోగంలో పెట్టాను. నేను అడగనా? అవునయ్యా, పిల్లానికి అన్నావు, పెంచావు, పైకి తీసుకొచ్చావు. ఎప్పుడైతే అవసరమో కొనిచ్చావు. సైకిల్ అవసరమైనప్పుడు సైకిల్ కొనిచ్చావు, బైక్ అవసరమైనప్పుడు బైక్ కొనిచ్చావు. సైజ్ చూసి చెడ్డి కూడా కొనిచ్చావు. ఇప్పుడు అతని వయసుకి ఓ ఆడపిల్ల కావాలి, ఇప్పుడు వచ్చి బంగ్లా కావాలి, కార్ కావాలని అడుగుతున్నావు. నీకు చీప్ కనిపించట్లా? నేను ఒక్కడే అడుగుతున్నా, అందరూ అడుగుతున్నారు. నేనైనా పర్లేదు, ఒక్క కొడుకునే కన్నాను, మీ నాన్న ఇద్దరు కన్నాడు. వసూలు అక్కడ చేసుకోడు. నువ్వు బయటోడు కాబట్టి ఇంకా మాట్లాడుతున్నా. ఈ మాట మా నాన్న ఉంటే నరికేస్తావని. చేసుకోవద్దు. చిన్నపిల్లడు ఏదో తెలియక మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లడు అయ్యా, నా కూతురు పెళ్లి సమస్య అయిపోతుందయ్యా, రండయ్యా. బాను, నేను తప్పు చేశానమ్మా. నీకు అబ్బాయి నచ్చినా కూడా సంబంధం చెడగొట్టాను. నన్ను క్షమించమ్మా. అయ్యో అన్నయ్య, నువ్వేం తప్పు చేసావన్నయ్య? అందరూ నీలాగే నిజాయితీగా ఉండాలనుకుంటావు, కానీ ఎవరు అలా ఉండలేదు. అందుకే నీకు ఇలా కోపం వస్తుంది. నేను సంతోషంగా బ్రతకాలన్నదే కదా నీ ఉద్దేశం. నువ్వేం బాధపడద్దు, నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు అందించే జీవితాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తాను. సరేరా, రండి సార్, రండి. ఎవరో వాడు? అడుగు వాడేనా? రండ్రా. వచ్చి ఎవరి మీద చేస్తున్నారా? ఈ కుర్రాడు చేసిన పనికి ముక్క ముక్కలుగా నరకాలి. నరికి మార్కెట్ దాటి వెళ్దామనే. ఏంటయ్యా మా చోటుకొచ్చి నరికేస్తాను, పొడి చేస్తానంటున్నావు? ఏంటి గొడవ? ఏం కావాలి? ఓకే, ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? మా ఊరు పిల్లతో సరసాలాడి తప్పు చేయడమే కాకుండా ఇప్పుడు ఇంకో పిల్లని కట్టుకుంటానంటున్నాడు. చూస్తూ ఊరుకుంటావు మేము? మా ఊడు ఆ టైపు కాదే. సత్య, ఏంటి వీళ్ళెవరో నాకు తెలియదన్నా, అబద్ధాలు చెప్తున్నారన్నా. ఆ పిల్ల ఎక్కడ? అదిగో అక్కడ ఉంది. పిల్లవరా ఆ పిల్లని. రా మార్కెట్ లో గొడవద్దు, బయటికి రా, బయటికి రా. ఎట్రా చూడమ్మా, బాగా చూసి చెప్పు, వీడేనా? ఇది నీ జీవిత సమస్య మాత్రమే కాదు, ఇందులో వీడి జీవితం కూడా ముడిపడి ఉంది. ఇప్పటికే పెళ్లి పట్ల అన్ని చేసుకున్నాడు, శుభలేఖ కూడా అందరికీ పనిచేశాడు. నువ్వు ఇట్లా గమ్మునున్నావు అనుకో, వీడి జీవితం నాశనం అయిపోద్ది. చెప్పు, బెల్లం కట్టరాలో ఉంటావు? ఉండవయ్యా. రే ఏంట్రా సత్య? రే ఏంట్రా వాళ్ళకి సపోర్ట్ చేసి మా తమ్ముడు తిరుగుతున్నావు? రే నువ్వు ఊరుకోరా. ఇప్పుడు తెలిసిందా? తప్పు ఇక్కడ పెట్టుకుని వాళ్ళ మీద ఎగురుతారేంట్రా? ఇవాళ మీరు వాళ్ళని నరుకుతారు, వాళ్ళు మిమ్మల్ని నరుకుతారు, ఆ తర్వాత మీ సమస్యను ఊరు సమస్యను చేసి అందరూ నరుక్కొని చేస్తారు. తీసుకెళ్ళి ఇద్దరికి పెళ్లి చేయండి. పోండా. చెప్తారా?
జయము నిశ్చయమురా భయము లేదురా బుజ్జిబాబు ఒరే 40 సంవత్సరాల క్రితం మా గురువు ఎన్టీఆర్ ని చూసినట్టుగా ఉందిరా నాకెంత సంతోషంగా ఉందో. రే అరగుండు అప్పన్న రాజు వేషం వేసుకొచ్చి ఖర్చుకుంటున్నావే, కత్తి గుచ్చుకోకూడని చోట కసుక్కును గుచ్చుకుంటే నేను పైకి పోవడం, నువ్వు లోపలికి వెళ్ళడం ఖాయం. ఒరే నా మీద నీకు ప్రేమే లేదట్రా? ప్రేమ పాశం ఏది లేదురా. అక్కడక్కడ ఈ లోకంలో పుట్టిన బిడ్డలకు అయ్యలు, ఉంగరాలు, చైన్స్, జీన్స్ కొనిచ్చి ఆనందిస్తుంటారు. కానీ నువ్వు నీ అంగట్లో అమ్ముడుపోని పాతగుడ్డలు, విగ్గులు వేసి నన్ను పిచ్చోళ్ళ ఊరంటా తిప్పుతున్నావు. అబ్బే, ఇటువంటి బట్టబుర్ర రాజాని నేను ఏ చిరతలోనూ చూడలేదు. కళ్ళజోడి పెట్టుకుంటేనే కళ్ళు కుడుతున్నాయి. బట్టబుర్ర మూసేరా నాయన, మూసే. నిన్న భారతీయుడు కమలాసన్ గెటప్ లో కాలేజ్ ముందు ఉంచున్నాం కదా, అది చూసి ఆ కాలేజ్ కరెస్పాండెంట్ కి అలాంటివే 4 డ్రెస్సులు కల్చరల్స్ కావాలట. ఇదిగో అడ్వాన్స్ ఇచ్చారు, తీసుకో. ఒరే పని బాట లేకుండా ఇలా ఊరట తిప్పుతున్నా అందులో ఒక వ్యాపార రహస్యం ఉన్నందువల్లే ఇలా రకరకాల డ్రెస్సులు వేయించి పంపిస్తున్నా. ఎలా ఉంది మన సూపర్ ఐడియా? పుచ్చకాయ బుర్రలో ఇటువంటి ఓ సూపర్ ఐడియానా నాయనా? బేటా డబ్బులు ఇచ్చేయి. ఆగరా అక్కడే. ఏమైంది? చేపల మార్కెట్ వైపు వెళ్ళొద్దు నీకు ఎన్నిసార్లు చెప్పాను? నీతో నాకు పెద్ద గొడవ అయిపోయిందిరా. నేను నీకేం గొడవ తేలేదే. ఏరా నువ్వు మార్కెట్ లో ఒకరిని చంపబాలా? ఓ అదే, అదో అమ్మాయి లైఫ్ మ్యాటర్. బతిమాలితే ఎవరు నిజం చెప్పరు, 2 పీకితేనే చెప్తారు. ఏంట్రా ఏంటి ఊరి గొడవలోనే తెస్తున్నావు? నిన్ను బాగా చదివిద్దామని ఆశపడితే స్కూల్ మధ్యలోనే వదిలేసావు. రేషన్ షాప్ లో పని పిచ్చా, వాడి దగ్గర న్యాయం అంటూ అది వదిలిపెట్టి వచ్చావు. తప్పు చేశారు, నిలదీశాను, పనులు తీసేశారు. ఇంకోటి దగ్గర చేతులు కట్టుకొని పనిచేయడం కంటే చేపలు సంపాదించడం నాకేం తప్ప అనిపించట్లా. చేపల మార్కెట్ లో రౌడీతనం చేయటం ఓ పెద్ద పనా? నీ వల్ల ఈ ఇంట్లో నాకు ప్రశాంతతే పోయిందిరా. అయితే నేను ఇంట్లో ఉండడం నీకు నచ్చలేదా? నచ్చలేదు. నచ్చలేదా? అవునురా, నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదురా. అయితే వెళ్ళిపో, ఇంట్లో వచ్చి వెళ్ళిపో. వచ్చేయ్, వీడు కొడుకే కన్న తండ్రి నన్ను ఇల్లు ఎదిరిపోమంటున్నాడు. నీలాంటి కొరగాని కొడుకులు కన్నందుకు నేను ఊరేసుకు తావాల్సిందేరా. ఇలా చెప్తూనే ఉన్నావు. ఉరేసుకోమంటున్నావా? వచ్చేయ్, ఉరేసుకోమంటున్నాడు వీడు, నన్ను ఉరేసుకోమంటున్నాడు. ఇవాళ పొద్దు నుంచి మొదలు పెట్టారా? రేయ్ చూడరా, నీ వల్ల ఎప్పుడో ఉరేసుకునేవాడిని, కానీ దేవుడు నాకు రత్నం లాంటి ఇంకో బిడ్డనిచ్చాడు. తెలుసుకునే హాయిగా బతుకుతున్నా. నాకేది రైట్ అనిపిస్తే అదే చేస్తా. ఏరా నీకు ఇష్టమైతే అప్పుడు ఏదేం చేస్తావా? ఇలా చూడు, నీలాగా పుట్టావా బతికావా చచ్చావా ఉండవు నా వల్ల కాదు. నువ్వు రేలు వద్దులు బాబు. బయటరా. వీడితో పోయి నువ్వు రాచ్చు. దున్నపోతా నీ తోబుట్టూరా వాడు. ఎంత బుద్ధిగా ఉన్నాడో చూసావా? రేయ్ వాడు ఒక్కడే చాలరా, వాడేరా నా పేరు నిలబెట్టేది. నిలబెడతాడు. వీడిని చూసేనా నేర్చుకోవారా? మారవేట్రా. ముందు నువ్వు మారవయ్యా, నాకు చెప్తున్నా. ఒళ్ళు బలంగా ఉంటుంది. బాగా మేపండి, పుష్టిగా మేపు పెంచండి. చూసావే వాడు ఎలా మాట్లాడుతున్నాడు? మనిషి కంపూర్ కొంటే మాటలు కూడా కంపే. వీడు మారనే మారడు. ఇట్లాంటి ప్రెస్సులేసి చంపుకునే బాబులందరినీ పుడిచి పారేయాలి. ఏ కష్టనాడు కాక అన్న పెట్టడానికి పైకి వస్తావుగా, అప్పుడు రా, తోసి పారేస్తాను. జాగ్రత్త, చూసి మెల్లగా వెళ్ళండి పాప. ఏంటి తమ్ముడు దోసుకొని వస్తున్నావు? పెట్రోల్ లేదా? అదే లేదండి, పిల్లలంతా ఈ టైంలో హడావుడిగా స్కూల్కి వెళ్తూ ఉంటారు. అవును. ఈ సమయంలో నేను బండి నడిపి వాడిని ఇబ్బంది పెట్టకూడదు కదా. అందుకే ఈ స్ట్రీట్ దాటేదాకా నెట్టుకుపోయి ఆ అబ్బాయిని స్టార్ట్ చేసుకెళ్దామని. మంచి తమ్ముడు, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ అండి. ఇంత మంచి కుర్రోడిని నా లైఫ్ లో చూడలేదబ్బా. ఏంట్రా ఇది? ఏమైందిరా వీడికి? ఎప్పటి నుంచో ఒక అమ్మాయికి ఏరియాలో లైన్ వేస్తున్నట్ట. పొద్దున్న ఐ లవ్ యూ చెప్పడానికి వెళ్తే వీడు చెప్పే ముందే అది ఒకటి ఇచ్చిందట. ఏంటి
లవ్ యూ చెప్తే కొడుతున్నారా రే అవునరా మామ అదే నేనైతే గొంతు కూరేసుకుని చచ్చుండేవాడిని రే ఓల్డ్ మోడల్ చెప్పుల దగ్గర నుంచి న్యూ మోడల్ చెప్పుల దాకా అన్ని చెప్పులతో దెబ్బలు తిన్నావు, నువ్వు మాట్లాడుతున్నావా? మామ, కుర్రోళ్ళు ఆత్మహత్యలకి 10 రూపాయలతో పాయిజన్ కొనక్కర్లా, 1 రూపాయితో రోజా పువ్వు కొని ఓ అమ్మాయి దగ్గర లవ్ ప్రపోజ్ చేస్తే చాలు, గుంపుగా చేరి ఎంత అసహ్యంగా కొడుతున్నారు. రే అదెవరో చూపించు, దానికి నేనెవరో చూపిస్తాను. మామ, అక్కడ గుంపు వస్తుంది, అందులో తెలుసు నీ కలర్ కి మ్యాచింగ్ గా మొదట్లో ఒక పొట్టి పిల్ల ఉంది అదే ఏరా ఉడతల పట్టే మొహంలో ఉంది, అది పోయి నాకేసా. వాళ్ళ సెంటర్ లో మిస్సలాడుతూ వస్తుంది చూడు పిక్కల డ్రెస్. అదే ఏ అలాంటి ఫిగర్స్ నేను లవ్ చేయకూడదా? అది కాదురా, కొట్టేటప్పుడు ఒకళ్ళని కొట్టపోయి ఇంకొకరు కొట్టాలంటే ప్రాబ్లం అయిపోతుంది కదా. సరే సరే మీరు ఎక్కడ ఉండండి, ఇప్పుడే వస్తాను. మా మరియు ఓవరాక్షన్ చేయకే, ఏంటి మార్క్ రేపు మాపు నాకు కాబోయేదేరా. ఓ అలాగా, సరే సరే మీరు ఇక్కడ వెయిట్ చేయండి. సరే సరే రే రండ్రా దాకుందా. రండి. లవ్ యూ అంటే అబ్బాయిలే కొడుతున్నావు నువ్వు. రాదే అశోక్, నువ్వు ఈజీగా డీల్ చేయడానికి అది బీచ్ గుర్రం కాదు, కొంచెం సంధిస్తే నీ మీదే స్వారీ చేసే రేసు గుర్రం, జాగ్రత్త. ఎన్ని గుర్రాలకి జాకీగా ఉన్నాను నేను, నాకే క్లాస్ తీస్తున్నావా? ఎక్స్క్యూజ్ మీ, మీరు శ్రీకాంత్ సిస్టరే కదా? కాదే. కాదా? ఐశ్వర్య రాయ్లా ఉన్నారు, మీ గురించి ఇలా చెప్పొచ్చా? వాడు ఏమన్నాడు? మార్నింగ్ కదా వాడు కొట్టిన rascal. వాడు ఫ్రెండా? ఫ్రెండా చెప్పు, నీ ఫ్రెండేనా? బాగా వదిలేండి ఎదవా. ఏంటండి ఈ టైప్ లో ఉన్నారు? ఏదేది ఎలా ఎలా ఉండాలో అది అది అలా అలా ఏమో సూపర్ గా ఉన్నాయి. ఏమండి దానికి వేరే వేరే డైటా లేక ఓవరాల్ గా ఒకే డైటా? నైట్ కరెక్ట్ చేసుకోవడానికి డైట్ తో మొదలుపెట్టి ఏ నా అలాంటి అమ్మాయిని ఇంతవరకు చూడలేదా? అయ్యో ఛాన్సే లేదండి, మిమ్మల్ని చూడగానే బగ్గులు అంటుకుంది. తను ఎవరమ్మాయో తెలుసా? తెలుసండి, మన బ్రహ్మగారి కూతురే కదా. బ్రహ్మనా? అయ్యో, అందరినీ సృష్టించే బ్రహ్మ తన కూతురుని కొంచెం కొంచెం ఓవర్ గానే. హలో నేను కనబడుతున్నానా? ఇట్స్ ఓకే. పోయిన జన్మలో వేటగాళ్ళ పుట్టావా? ఏ ఏం లేదు, అంబు గుచ్చి గుచ్చి పెడుతున్నావే అందుకే అడిగా. రేయ్ ఏం చెప్పారో నాతో, ఏం చెప్పావురా? మావా నీ కేసు ఎవరో చూపు, దానికి నేనెవరో చూపిస్తా అని చెప్పి నాకే రివర్స్ గేరేస్తున్నావా? లేదు మావా, నేను ఆ పిల్లని కొడదామనే వెళ్ళాను, కానీ ఫిగర్ కొంచెం కత్తిలా ఉందా, అదే కొంచెం ఓకేలా ఉండేసరికి మనసులో ఒకసారి ఆలోచన చూశాను, ఫ్రెండా ఫిగరా అని. 100 చూసావు మావా, ఆ పిల్ల నిన్ను ఓవర్టేక్ చేసిందిరా. వలేస్తే దీనికే వలయ్యాలి. వద్దులేరా,